నమస్తే. నేను సిరి. ఇప్పుడు చూస్తుంటే వైసీపీలో ఫైర్ తగ్గుతుందా? అనేది ఒకటి గతం అంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగాయో, రిజల్ట్ వచ్చిందో అప్పటినుంచెల్లి గూడా వైసీపీ పార్టీ గురించి జనాల్లో జనాలు ఒక నిర్ణయం తీసుకొని ఆ పార్టీని పక్కకు పెట్టారన్నట్టు గూడా కొన్ని వార్తలున్నాయి. అయితే ఇంతకీ ఆ రీజన్ ఏంటి అనేది గూడా ఒక అంశమైంది. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే ఇప్పుడు చూస్తుంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్, వాళ్ళలో ఫైర్ తగ్గుతుందంటే ఏదైనా కూడా ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో అంతకుముందు గూడా తను చెప్పి 151 సీట్లతో గెలిచిన ఒక పార్టీ, ఒక నాయకుడు ఈ రోజు కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. అది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కనీసం పులివెందులకు గూడా వెళ్ళలేని పరిస్థితి ఆయనది. ఎప్పుడు చూసినా ప్యాలెస్‌లలో ఉంటున్నారు. ఇంతకీ అసలు ఏంటి మరి వైసీపీ పార్టీ అనేది ఉంటదా? ఉండదా? అసలు దీనికి ఈ ఓడిపోవడానికి గల కారణాలేంటి? ఎందుకు వైసీపీలో ఆ ఫైర్ అనేది తగ్గిపోయిందంటారు సార్? ఇటీవల కాలంలో చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులను చూసినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోవడం, అధికారంలో లేనప్పుడు స్తబ్దుగా ఉండటం అనేటువంటిది అది ప్రాంతీయ పార్టీల్లోనూ, అదేవిధంగా జాతీయ పార్టీల్లోనూ కూడా ఆ ధోరణి కనిపిస్తా ఉంది. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని చూసినా గానీ, దాదాపు 4 సంవత్సరాల పాటు అది దాదాపు మౌనంగానే ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు గానీ, లోకేష్ గానీ. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి గారి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు, పిచ్చి చేష్టలు పెరుగుతున్నాయో, దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. అదే విధంగా దాన్ని క్యాష్ చేసుకున్నది. అదే విధంగా ఇప్పుడు తనకంటే ఎక్కువ మెజారిటీని ఈ 3 పార్టీల కూటమికి జనం కట్టబెట్టినటువంటి పూర్వరంగంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఈ మాదిరి ఫైర్‌గా ఉండటం గాని, లేకపోతే మరొక విధంగా గాని చలాయించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా రంగంలోకొచ్చి తెలుగుదేశానికి లేదా జనసేనకు వ్యతిరేకంగా నిలబడేట్లయితే ఎదురయ్యేటువంటి కేసులు కావచ్చు, లేదా వారి ఆర్థిక మూలాలను గనక దెబ్బతీయడానికి ప్రయత్నించేట్లయితే నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి వైపున వాళ్ళు అనేక మంది నిలబడినప్పటికీ, గతంలో మాదిరి బాహాబాహిగా తలపడటానికి తెలుగుదేశం పార్టీతో తలపడటానికి వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అటువంటి అవకాశం గూడా వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే అధికారం చుట్టూతా తమ ప్రయోజనాలను రక్షించుకోవడానికి చూస్తారు తప్ప మరొకటి కాదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో తగ్గి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద, లేదా పవన్ కళ్యాణ్ మీద, తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైనటువంటి ట్రోలింగు, అది సభ్య సమాజం అంగీకరించని పద్ధతుల్లో చేశారు. అదే విధంగా వీళ్ళు వీళ్ళే కాదు, షర్మిల గారి మీద, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మీద కూడా అనేకమైనటువంటి అసభ్యకరమైనటువంటి రీతిలో ట్రోలింగ్ చేసి రెచ్చిపోయారు. మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నోరు పట్టని బూతులతోటి బహిరంగంగా మాట్లాడిందంతా కూడా చూసాం. అలాంటి వాళ్ళందరి మీద, ముఖ్యంగా సోషల్ మీడియాలో నోరు పారవేసుకొని, లేదా ట్రోలింగ్ జేసి, అసభ్యకరమైనటువంటి, అవమానకరమైనటువంటి, పరువు తీసేటువంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ మీద ఇప్పుడు కేసులు దాఖలవుతున్నాయి. ఆ కేసులన్నిటి పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తా ఉంది. ఉదాహరణకి మనం చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఇప్పుడు కోర్టులను ఆశ్రయించడం, లేకపోతే తప్పించుకొని తిరగటం అనేటువంటిది మనకు కనిపిస్తా ఉంది. రైట్. పోసాని కృష్ణమురళి అయితే నేనింక రాజకీయాలకే దూరంగా ఉంటాను. నేనింక అసలేం మాట్లాడను అని చెప్పేసి చేతులెత్తేసినటువంటి పరిస్థితి చూసాం. అందువలన ఇలాంటి వాళ్ళందరూ లేకపోయేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరివారం అంతా గూడా నిస్తేజంగా ఉండటం తప్ప, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో మాదిరి రెచ్చిపోయేటువంటి అవకాశం లేదు. అందుకనే ఆయన ఆ విధంగా ఉన్నారు. అందుకనే ఒకవేళ అసెంబ్లీకి గనక వెళ్ళేట్లయితే అసెంబ్లీలో గూడా గత 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి వాటన్నిటిని నిలబెట్టి ఆయన్ని కడిగేస్తారనేటువంటి భయంతోనే అసెంబ్లీకి కూడా ఆయన వెళ్ళటం లేదనేటువంటిది జనం అందరికీ తెలిసినటువంటి సత్యం. సార్. ఇప్పుడు చూస్తుంటే మనం నిన్న చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారైతే ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏంటంటే కార్యకర్తలతో జగనన్న అని చెప్పేసి ఆయన ఒక ప్రోగ్రామ్‌ని డిజైన్ చేసుకొని అది కూడా ఇప్పుడు కాకుండా జనవరిలో చేయాలి.
జనవరిలో వాళ్ళతోని భేటీ అవుతానని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని అయితే ఆయన డిజైన్ చేసుకున్నారు. సో, ఇంత లేట్ ఎందుకంటారు? అంటే ఇప్పటికే చాలా మంది ఆ పార్టీ నుంచెల్లి దూరం అవుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇంతమంది రాజీనామాలు చేస్తున్నారు. వాళ్ళకు ఏదైతే ఉందో. ఇప్పుడు ఇప్పటికైనా ఆయన తప్పు తెలుసుకొని కార్యకర్తలతోని దగ్గరవ్వకుండా అది కూడా జనవరిలో అవ్వడానికి ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేసుకుంటున్నారంటే దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే అధికారానికి వచ్చినటువంటి వెంటనే ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ధ్వజమెత్తితే జనంలో అంతగా ఎక్కదు. ఎందుకు అంటే తనని ఓడించినటువంటి జనమే వాళ్ళు. అందుకని కొంత సమయం ఇచ్చి ఒక 6 నెల్లో, 7 నెలలు సమయం ఇచ్చిన తర్వాత రాజకీయపరమైనటువంటి దాడిని చేయడం అనేటువంటిది రాజకీయ పార్టీలు సహజంగా ఎంచుకునేటువంటి అంశం. దానిలో భాగంగానే బహుశా జనవరి నుంచి ఆ విధమైనటువంటి ఏదో ఒక కార్యక్రమంతోటి జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ కార్యక్రమాలని ప్రారంభించడానికి నిర్ణయించినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారైనా, లేదా తెలంగాణలో కేసీఆర్ అయినా గానీ, లేదా కేటీఆర్ అయినా గానీ, జనంతో మమేకం కావడానికి, జనంలోకి వెళ్ళడానికి వాళ్ళకి ఉన్నటువంటి రైట్స్‌ని మనం ఏమి కాదనలేము, తప్పు పట్టలేము. అయితే ఏం మాట్లాడతారు? దాన్ని జనం ఎట్లా తీసుకుంటారు? ఆ మాట్లాడేటువంటి ఆ కార్యాచరణ మీద ఆయా రాష్ట్రాల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరిస్తాయి అనేది మనం చూడాల్సుంది. హ్మ్. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే గతంలో కొంతమంది అంటే పార్టీ ఓడిపోయిన వెంటనే కొంతమంది ఎమ్మెల్యేలు బయటకొచ్చి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్లే మమ్మల్ని ఏ ఒక్క రోజు కూడా తను కలిసింది లేదు. మేము ఏదైనా కలవడానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న కొంతమంది మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లే ఈరోజు పార్టీ ఇట్లాంటి పరిస్థితిలో ఉంది. ఈ పార్టీ ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారని కొంతమంది చెప్పడం జరిగింది సార్. అప్పుడు కూడా ఎందుకు తను తీసుకోలేకపోయారు? దాని మీద కూడా ఎందుకు ఆయన ఏదైతే నిర్ణయాలు తీసుకోలేక లేట్ ఎందుకు చేశారనుకోవాలి సార్? అంటే ఎన్నికలకు ముందు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి ఖాతాకే వేశారు కదా! హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జరుగుతా ఉంది అనేటువంటి ప్రచారం చేశారు. హ్మ్. అందువలన ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి పరిణామాల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అందువలన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాకే వేయాలి. అలా గాకుండా జరిగినటువంటి 5 ఏళ్ళకి జరిగినటువంటి వాటన్నింటికి జగన్మోహన్ రెడ్డి గారును వైఫల్యాలకి కార్యకర్తలు, ఇతర నాయకులంటే కుదరదు. హ్మ్. అందుకని అదే విషయాన్ని కొంతమంది బహిరంగంగా తర్వాత ఎన్నికల తర్వాత చెప్పారు. ఎందుకు అంటే ఎన్నికలకు ముందు అధికారంలో ఉండగా గనక అట్లా చెప్పేట్లయితే, వాళ్ళ తోకలు కత్తిరించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంటది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా ఆయన ఏం చేస్తాడులే అనేటువంటి ధైర్యంతో కావచ్చు, లేకపోతే సిన్సియర్‌గానే నో వాళ్ళు ఆ విధమైనటువంటి అభిప్రాయాలు చెప్పుండొచ్చు. కానీ చెప్పినంత మాత్రాన ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ విధంగా చెప్పేట్లయితే, జనం కూడా వాళ్ళ యొక్క మాటలని అవి ఎంత విశ్వసనీయమైనవి, మరి మీరు ఎన్నికలకు ముందెందుకు చెప్పలేదు? వైసీపీ అధికారంలో ఉండగా మీరెందుకు చెప్పలేదు అని ప్రశ్నించేటువంటి అవకాశాలు గూడా ఉంటాయి. హ్మ్. అందుకని అవి ఏమి చెప్పినప్పటికీ వాటికున్నటువంటి విలువ చాలా నామమాత్రమే అనేది మనం చెప్పుకోవాలి. హ్మ్. ఇప్పటికైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఇలా ఇంత కిందికి పడిపోవడానికి కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారంటారా? చేయరంటారా సార్? ఆయనలో అటువంటి పశ్చాత్తాపం గాని, లేదా అటువంటి పునరాలోచన గాని కనిపించటం లేదు. ఒకవేళ నిజంగా అటువంటిది ఉండేట్లయితే అసెంబ్లీని బహిష్కరించకూడదు. అసెంబ్లీకి హాజరు గావాలి. ప్రభుత్వ వైఫల్యాల మీద నిలదీయాలి. అదే విధంగా వివిధ అంశాల మీద తమ పార్టీ అభిప్రాయాలను గూడా చెప్పాలి. కానీ అలా గాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు గనక నేను అడిగేటువంటి వాటన్నిటికి సమాచారం ఇవ్వరు. లేదా నేను ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడటానికి కూడా మైక్ ఇవ్వరు. అందుకని నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పడం ద్వారా ఒక విధంగా చెప్పాలంటే తన బాధ్యతల్ని ఆయన విస్మరించారు. తన బాధ్యతలను కాదు ప్రజల పట్ల లేదా తనను నమ్మి ఓటు వేసినటువంటి వైసీ వైసీపీ అభిమానులు లేదా కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా ఆయన దెబ్బతీస్తున్నారు. ఇప్పటికైనా దాన్ని గమనించి అసెంబ్లీకి హాజరై చట్టబద్ధమైనటువంటి కార్యకలాపాల్లో తన యొక్క గళాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చేస్తారా? లేదా? అనేటువంటిది ఆయనకు సంబంధించినటువంటి అంశం. అదే పరిస్థితి పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కూడా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఆయన గూడా అసెంబ్లీకి వస్తారా? రారా? అనేటువంటిది గూడా సందేహమే. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి గనక అప్పుడు అసలు విషయం బయటకొస్తదనేది నేను చెప్పదలుచుకున్నాను.